ఆరవేశ మరి ఆరవేశ వన సమాధాన కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా ఆరవేశలు మరి మేము ఖమ్మనగర ఆరవేశ ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవడానికి పెద్దలందరూ సహాయ సహకారాలు తీసుకుంటూ మరి అదేవిధంగా కొన్ని 15 ఏళ్ల నుండి కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడుపుతున్నారు. మా పాలకవర్గం వచ్చినప్పుడు మా గౌరవ అధ్యక్షులు గోల రాధాకృష్ణమూర్తి గారి వారాయంలో నేను సెక్రటరీగా ఉండడం జరిగింది. ఇప్పుడు నేను ఖమ్మం నగర ఆరోగ్య సంఘానికి అధ్యక్షునిగా ఉండటం జరిగింది. మరి అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని పోయిన సంవత్సరం కూడా నా అధ్యక్షుని ఆధ్వర్యంలో ఆహ్వాన కమిటీ వేసి పెద్దలందరి సహాయ సహకారాలతో మరి ముందుకు తీసుకొని మరి పోయిన సంవత్సరం అత్యద్భుతంగా మరి ఖమ్మం నగర ఆరోగ్య సంఘంలో ఎప్పుడు లేని విధంగా 12,000 మందికి ఆరోగ్యశాలకు భోజనాలు పెట్టడం జరిగింది. అదేవిధంగా మరి పేరు కూడా మంచిగా సత్యనారాయణ వ్రతాలకు 350 కుటుంబాలకు మేము మరి రూపాయి తీసుకోకుండా మీకు వ్రతాలను అత్యద్భుతంగా 250 జంటలకు కుర్చీలు టేబుల్స్ వేసి కూర్చోబెట్టి 100 జంటల యువకులకు కింద కూర్చోబెట్టి మరి చాలా అద్భుతంగా చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మరి ఇక్కడున్న మంత్రులని అందరినీ ఆహ్వానించడం జరిగింది. అప్పుడు కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, తుమ్మల గారు ప్లస్ అదేవిధంగా మరి రామసాయి రామరెడ్డి గారు అందరూ వచ్చి మరి చాలా అద్భుతంగా ఖమ్మం నగర ఆరోగ్య సంఘం మరి వారి ఆహ్వాన కమిటీ ద్వారా అద్భుతంగా నిర్వహించారని నిర్వహణ కమిటీలు ఇస్తున్నారు సార్. ఫుడ్ కమిటీ, అరేంజ్మెంట్ కమిటీ, షెల్టర్ కమిటీ అది మరి చాలా అద్భుతంగా నిర్వహించారని వాళ్ళు కూడా మాకు మంచి మరి వారు పేరు ప్రదర్శనలు మరి బాగా ఆర్యవేశ సంఘం తరఫున బాగా నిర్వహించారని వాళ్ళు కూడా ప్రశంసలు ఇవ్వడం కూడా జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మరి అంతకంటే అద్భుతంగా చేయడానికి ఇక్కడున్న మన ఖమ్మం నగర ఆరోగ్య సంఘంలో నిర్వహించడం జరుగుతుంది. కానీ దీనికి ఒక ఆహ్వాన కమిటీ, దాని కన్వీనరు, అదేవిధంగా పెద్దలందరూ సహాయ సహకారాలు, అదేవిధంగా ఫుడ్ కమిటీ, వ్రతం కమిటీ, మరి ఇంకా అనేక సేవా కార్యక్రమాలకు ప్రతి ఒక్క దానికి ఒక్కొక్క కమిటీ వేసి మరి ఇది ఉదయం 8 గంటలకు గోపూజతోని ఈ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. తర్వాత 9 గంటలకు సత్యనారాయణ వ్రతాలు, మరి అదేవిధంగా మరి ప్రతి ఒక్కరికి మరి అక్కడికి వచ్చిన ఆర్యవేశులందరికీ మరి ఆడుకోవడానికి క్విజ్ పోటీలు, మరి వేరే విధమైన ఆహ్లాదకరమైన పోటీలు, అదేవిధంగా మరి ప్రతి ఒక్కరికి మరి 102 గోత్రాల ఆర్యవేశులకు 102 చీరలు కూడా మనం లక్కీ డిప్ ద్వారా కూడా ఆర్యవేశ మహిళలకు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా అనేకమైన మరి ఆహ్లాదకరమైన ఆటల పోటీలతో పాటు క్విజ్ పోటీలు, అదేవిధంగా మరి లక్కీ డీప్ అనగానే అక్కడున్న ఆర్యవేశులకు ఉదయం నుంచి సాయంత్రం వరకు మరి మధ్యాహ్నం మరి భోజన అనంతరం కూడా వాళ్ళు మరి ఎక్కడికి పోకుండా ఆటల పోటీలే కాకుండా లక్కీ డీప్ మొదటి ప్రైజు ఎల్ఈడి టీవీ, రెండవ ప్రైజు మిక్సీ, మూడవ ప్రైజు ముగ్గురికి ఒక ఫ్యాన్ బట్టి 3 ప్రైజులు, అదేవిధంగా మరి కన్సలేషన్ ప్రైజులు ఇవ్వడం జరుగుతుంది. అందుకు కానీ ఆర్యవేశులందరూ కూడా ఉదయం 8 గంటలకు వచ్చిన ప్రతి ఒక్క ఆర్యవేశుడు సాయంత్రం 5 గంటల వరకు కూడా అక్కడ నుంచి కదలకుండా ఉండి మా కార్యక్రమాన్ని కల్చరల్ ప్రోగ్రామ్స్, మరి భరతనాట్యం, మరి అమ్మవారి పాట కూడా నృత్య నాటకం అన్నీ ఉంటాయి. కావున మిమిక్రీ అనేక మరి క్విజ్ పోటీలు అన్నీ ఉంటాయి. కాబట్టి సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. మరి అదేవిధంగా మరి ఏంటంటే ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా నడవడానికి ఫస్ట్ ఏంటంటే పెద్దలు మాకు సహాయ సహకారాలు అందించడమే కాకుండా ఖమ్మం నగర ఆర్యవేశంలో ఉన్న అందరూ కూడా దాతల సహాయ సహకారాలతో దీన్ని ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది. ఈ కొంతమంది ఆర్థిక సాయం చేయడమే కాకుండా ఆర్థిక సాయం చేయని కూడా ఇప్పుడు ఇందాక చెప్పిన ఫుడ్ కమిటీ కానీ, వ్రత కమిటీ కానీ, ఇంకా వేరే కమిటీలకు కూడా సేవా కార్యక్రమాల కోసం ముందుకొచ్చి ఆ కమిటీల ద్వారా వాళ్ళని దీంట్లో పాల్గొని మరి అత్యద్భుతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ఈ సంవత్సరం కూడా మంచి పేరు తెచ్చుకుంటామని మరి ఈ కార్యక్రమాన్ని అంతా సక్సెస్ చేయాలంటే ఈ నిర్వహించడం వేరు. మరి ఇక్కడి నుంచి జిల్లా స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి, మరి ఖమ్మం టౌన్ నుంచి అనేక మంది ఆర్యవేశులు దీనిలో పాల్గొని మరి ఈ కార్యక్రమాన్ని పోయిన సంవత్సరం 12,000 మంది సేకరించడం, ఈసారి 15,000 మంది అనుకుంటున్నాం. మరి వాళ్ళందరికీ కూడా మంచి ఏర్పాట్లు చేసి ఈ కార్యక్రమం సక్సెస్ చేయడానికి మాకు సహకరించిన అందరికీ, దాతలకు, సేవ చేసిన ప్రతి ఒక్కరికి, మరి పెద్దలందరికీ కూడా ఖమ్మం నగర ఆర్యవేశ సంఘం, అదేవిధంగా మరి పాలక వర్గంలోని ప్రతి ఒక్కరికి, మా ఖమ్మం నగర ఆర్యవేశ సంఘం గౌరవ అధ్యక్షులు గోల రాధాకృష్ణమూర్తి గారికి, మరి సెక్రటరీ రవి గారు, మరి అదేవిధంగా మరి ట్రెజరరు రాయపూడి జయరామ్ గారు, అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ మాసెట్టి వరప్రసాద్ గారు,
మరి ఇంకా పాలకవర్గంలో ఉన్న అందరూ కూడా మరి కార్యక్రమం ముందుకు తీసుకొచ్చి మరి ఆహ్వాన కమిటీ పెద్దలందరూ కూడా మా సహాయ సహకారించి ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా తీర్చిదిద్ది లాస్ట్ ఇయర్ కన్నా ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటూ జై వాసవి జై ఆర్యవేశ్వరి.